పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధానికి బ్రేకులు పట్టాయి. హర్ముజ్ జలసంధిని 8 గంటల్లో తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ గడువు ముగియడానికి గంటన్నర ముందు కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరిస్తేనే ఈ వెసులుబాటు ఉంటుందని మెలకుపెట్టారు. మరోవైపు ఇరాన్ కూడా ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే చమురు ధరలు దిగొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు చివరి నిమిషంలో ఒక అనూహ్య మలుపు తిరిగింది. వాషింగ్టన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6:32 ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనతో ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్తో ఒక ఖచ్చితమైన శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయని, చర్చలు కొనసాగించేందుకు వీలుగా 2 వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించినట్లు ఆయన ప్రకటించారు. ట్రంప్ విధించిన రాత్రి 8 గంటల డెడ్లైన్ ముగియడానికి కేవలం గంటన్నర ముందు ఈ ప్రకటన రావడం గమనార్హం. ఒకవేళ ఈ ఒప్పందం కుదరకపోయి ఉంటే ఇరాన్ ఇంధన మరియు రవాణా మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులకు సిద్ధమై ఉండేది. ఈ ఉత్కంఠభరిత పరిణామం ట్రంప్ తన రాజకీయ పరపతిని కాపాడుకుంటూనే యుద్ధమనే ప్రమాదకరమైన ఎంపిక నుంచి తాత్కాలికంగా బయటపడడానికి మార్గం సుగమం చేసింది. ఈ యుద్ధ విరమణ ఒప్పందం ప్రకారం ఇరాన్ కూడా అన్ని రకాల దాడులను నిలిపివేయడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలి. అయితే ఈ విషయంలో ఇరాన్ తన పట్టును ఏమాత్రం సడలించుకోలేదు. జలసంధి గుండా నౌకల రాకపోకలకు అనుమతిస్తామని చెబుతూనే ఆ ప్రాంతంపై తమకు పూర్తి ఆధిపత్యం ఉంటుందని ఇరాన్ పాలకవర్గం నొక్కి చెప్పడం భవిష్యత్తులో కొత్త వివాదాలకు దారితీసే అవకాశముంది. ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలు, ముఖ్యంగా ఒక నాగరికత ఈ రాత్రే అంతం కాబోతోంది అన్న భీకర వ్యాఖ్యలు ఇరాన్ను చర్చల ప్రతిపాదన వరకు తీసుకువచ్చాయా అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ ఆ స్థాయి ఒత్తిడి వల్లే ఈ తాత్కాలిక విరామం సాధ్యమైందని వైట్ హౌస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావాన్ని చూపింది. యుద్ధ భయంతో గత కొన్ని రోజులుగా భగ్గుమన్న ముడి చమురు ధరలు ఈ ప్రకటన వెలువడిన వెంటనే బ్యారెల్కు $100 కంటే దిగువకు పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ కూడా భారీ లాభాల్లో పయనించడం చూస్తుంటే మార్కెట్లలో ఒక రకమైన ఆశాభావం నెలకొందని స్పష్టమవుతోంది. అయితే ట్రంప్ వాడిన పదజాలంపై అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. డెమోక్రాట్లు ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుండగా సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ట్రంప్ ధోరణిని తప్పుబట్టారు. ఒక నాగరికతను నాశనం చేస్తామనడం అమెరికా అనుసరించే విలువలకు విరుద్ధమని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని కీలక రిపబ్లికన్ సెనేటర్లు బహిరంగంగానే విమర్శించడం విశేషం. ప్రస్తుతానికి 2 వారాల గడువు దొరికినప్పటికీ శాశ్వత శాంతి వైపు పయనించడం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళికలో అమెరికా సైన్యం ఉపసంహరణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, యుద్ధ నష్టపరిహారం చెల్లింపు వంటి కఠినమైన డిమాండ్లు ఉన్నాయి. వీటిని అమెరికా అంగీకరించడం దాదాపు అసాధ్యం. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు, ఆ దేశం మద్దతిస్తున్న ప్రాంతీయ సాయుధ గ్రూపుల విషయంలో అమెరికా లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఈ 14 రోజుల చర్చల సమయం ట్రంప్కు ఒక పాక్షిక రాజకీయ విజయంగా కనిపించినప్పటికీ ఇది కేవలం యుద్ధాన్ని వాయిదా వేయడమేనా, లేక శాశ్వత పరిష్కారానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి. అమెరికా ప్రపంచ దేశాల మధ్య తన ప్రతిష్టను ఎలా కాపాడుకుంటుందో ఈ 2 వారాల దౌత్యం నిర్ణయించనుంది.